ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నుండి బయటకు రావాలన్నారు ప్రధాని మోదీ. ఆత్మనిర్భర్ భారత్తో కొత్త శిఖరాలను సాధిస్తామని చెప్పారు. బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించారు మోదీ. గయాలో 13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు, కోల్కతాలో 5,200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మోదీ. గతంలో కొందరు పాలకులు బీహార్ను అంధకారంలోకి నెట్టారన్నారు ప్రధాని మోదీ. గత పాలకుల వల్లే వేలాది మంది వలస వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ భాగస్వామ్యం అభివృద్ధి కోసం పనిచేస్తోందని తెలిపారు. బీహార్లోని గయాలో 13,000 కోట్ల పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. గయా నుండి ఢిల్లీ వరకు నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. బెగుసరాయ్లోని నేషనల్ హైవే 31 గంగా నదిపై నిర్మించిన అవుంటా సిమారియా వంతెన ప్రాజెక్టును బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు మోదీ. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా కొత్త బిల్లును తీసుకొచ్చామన్నారు ప్రధాని. 50 గంటలు జైలు శిక్ష అనుభవించిన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతున్నప్పుడు 30 రోజులకు పైగా జైలు శిక్ష అనుభవిస్తే ప్రధాని అయినా, సీఎం అయినా, మినిస్టర్స్ అయినా ఎందుకు పదవులు కోల్పోకూడదని ప్రశ్నించారు. जब ये कानून बन जाएगा तो प्रधानमंत्री हो या मुख्यमंत्री या फिर कोई भी मंत्री, उसे गिरफ्तारी के 30 दिन के अंदर जमानत लेनी होगी और अगर जमानत नहीं मिली तो 31वें दिन उसे कुर्सी छोड़नी पड़ेगी. తర్వాత వెస్ట్ బెంగాల్లోని కోల్కతా వెళ్లారు మోదీ. అక్కడ పలు మెట్రో రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. కేంద్ర మంత్రులు రవనీత్ సింగ్, శంతను ఠాకూర్లు ప్రధాని మోదీని సత్కరించారు. మెట్రో ప్రాజెక్టులో పాల్గొన్న విద్యార్థులు, నిర్మాణ కార్మికులతో ముచ్చటించారు. జెస్సోర్ రోడ్ మెట్రో స్టేషన్ నుండి జైహింద్ బిమన్ బందర్ వరకు మెట్రోలో ప్రయాణించారు. ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి నుండి మన దేశం బయటికి రావాలన్నారు ప్రధాని మోదీ. ఆత్మనిర్భర భారత్తో కొత్త శిఖరాలను సాధిస్తామన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయమైందుకు రుజువు అన్నారు. ఈ విజయం వెనుక ఉన్న అతిపెద్ద శక్తి మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలని స్పష్టం చేశారు మోదీ. कि दूसरों पर निर्भरता यानी आत्मसम्मान पर चोट, इसी स्थिति से हमें देश को बाहर निकालना है. इसलिए आज देश ने आत्मनिर्भरता का मूल मंत्र लेकर के नई ऊंचाइयों को प्राप्त करने का फैसला लिया है. వెస్ట్ బెంగాల్లో నేరాలు, అవినీతి పార్టీగా టీఎంసీ గుర్తింపు పొందిందని విమర్శించారు మోదీ. రాష్ట్రంలో టీఎంసీ అధికారంలో ఉన్నంత వరకు ఎలాంటి అభివృద్ధి జరగదన్నారు మోదీ. టీఎంసీని ఓడించినప్పుడే నిజమైన మార్పు వస్తుందన్నారు. నేరస్తులు, అవినీతి పరులు అధికారంలో కాదు, జైలులో ఉండాలన్నారు మోదీ. इसलिए बंगाल को चाहिए सच्चा परिवर्तन, आशोल परिवर्तन, परिवर्तन जो बेटियों को सुरक्षा दे, परिवर्तन जहां अपराधी और भ्रष्टाचारी सरकार में नहीं जेल में होंगे. బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కరోజు పర్యటనలో 18,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మోదీ.